హాయ్ అండి అందరు గుడ్ మార్నింగ్. అందరు ఛాయ్ తాగిరా? మేమైతే ఇంకా ఛాయ్ తాగలేదు. శ్రద్ధ అయితే స్కూల్కి పోయింది, పంపించేసిన. అయ్యో పీట ఇచ్చుకున్నాం కదా, ఇది పట్టుకున్నానా, ఇది పట్టుకో. శ్రద్ధ అయితే వంట చేసిన, శ్రద్ధకు తిన్నది పోయింది, చిన్నోడు తింటుండు. ఇంకా వంట అంటే వాళ్ళ మందమే చేసిన, మా మందం అయితే వేసుకోలే. ఇంకా ఇక చలికాలం కాబట్టి చల్లగా అయిపోతుందని చెప్పేసి పిల్లల కోసం రోజు పొద్దున ఒక గ్లాస్ చేసి పెట్టి వాళ్ళ మందం కర్రీ చేసి పెడుతున్నా. ఇప్పుడైతే ఇక నేనేం చేస్తున్నా అంటే బయట పొయ్యి కాడికి వచ్చేసిన. ఇప్పటికైతే వాటర్ కాబెట్టిండు బావా స్నానాలు అయిపోయినాయి. మా చిన్నగా స్నానం అయింది, అన్నం తింటుండు. హాయ్ చెప్పు, హాయ్ ఇట్లా చేతు, హాయ్. గుడ్ బాయ్. ఇక నేను కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. మంట పెద్ద అయింది. కాకరకాయలు అయితే తెచ్చిస్తాము. ఇక పొయ్యి మీద కూడా నూనె పోసిన, అక్కడ కోసి అలా వేయడం. ఇక కడిగేసిన మంచిగా ఉప్పు వేసి. ఇక చిన్న ఇడ కూర్చోట్టుకుని మనకు కన్నం తినేట్టుకుంటే 2 పనులు అవుతాయి అని చెప్పేసి ఇడ కూర్చుంది అనమాట. నేను ఇలా పొయ్యి తీసేద్దాం. 2 కట్టెలు అయితే సరిపోతుంది. ఇది నాని ఆయ చెప్పు ఇప్పుడు. ఇక నాన్న ఇటు చెప్పు, ఆయ చెప్పు. ఇక నాన్న ఇచ్చాడు, ఆయ చెప్పు. అన్నమేది సరే అది అయితే కవర్ అయితే ఇలా పెట్టి ఫోన్ పెడతానికి తెచ్చింది. ఇది అన్నం తింటావా? పెట్టుకో నాన్న. ఫోన్ వచ్చింది ఇప్పుడే, ఫోన్ రావన్నా. కూర్చో వస్తున్నా. అమ్మా అవునమ్మా. సరే మంచిగా ఉన్నామమ్మా. ఇక పిల్ల శ్రద్ధ పోయింది, వీని తినిపించి వీని స్కూల్లో తోలేసి రావాలి. సరే 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 అమ్మ, నేను చిన్న తోలిస్తా. ఇప్పుడైతే 3 కోసేసిన నేను, ఇంకా 3 ఉన్నాయి. ఇవైతే అలా వేస్తా. ఈ గోరెలోపు ఇంకా 3 కోసేస్తా మెల్లగా స్లోగా. కాయి నేను కట్టెలపై ఎంత అక్కడ వెయ్యే చిటపటలు ఆడుతున్నాడు. ఏం చేస్తున్నావు అనిపిస్తుంది మీకు? కాకరకాయ ఫ్రై చేస్తున్నా. డాడీ మాడుడగా అబ్బా ఎండ పడుతుందా? మరి నేను నా సోపతో నీళ్ళు కూర్చోబెట్టుకున్నా. బాగా చెప్పిన శ్రద్ధను దించేస్తాను. వేయండి ఆ పీట లేదేమో ఆడ కూర్చోబెట్టు. అక్కడ గడ్డ మీద కూర్చోబెట్టి ఏం కత్తి గడ్డ మీద కూర్చోబెట్టు. చేరెందుకట బావకు తెలియకుండా బయట వంట వేస్తున్నాం మేము. నిన్న గొలిద్దాం అనుకున్న కాకరకాయలు చేస్తాను నేను. ఇంకటి తలకాయనే పడ్డట్టుంది ఇప్పటిదాకా. పంపిస్తే అయిపోయింది కదా. ఇలా అప్పాలు కూడా వేద్దామా సాయంత్రం? ఈ ఎల్లుండి ఒకటి రోజు మనకు ఎల్లుండి అనేది చదువుకోవాలి. మరి ఇవాళ తిరుపురం పోతే అవన్నీ తెచ్చుకోవచ్చు కదా. చిన్న ఇచ్చాం కదా. అయితే పొద్దున పని చేస్తా. అడొకటి పడ్డది కిందనా అన్న వేస్తున్నా అలాగే తీస్తున్నా. 6 కాయలు ఉంటాయి. మొన్న చారు చేసిన కదా, ఈ వీడియో తెచ్చినామంటే మొన్న పెళ్లికి పోయినాం కదా, అల్లి ఫంక్షన్ రోజు ఇట్లా అన్ని పోయినాం కదా. ఆడేందంటే 10 రూపాయలు కుప్ప పెడతారు. ఎన్నెన్ని ఉండాలి, ఇన్ని వస్తాయి. 10 రూపాయలు 2 కుప్పలు తీసుకున్నాము, అర్ధ కిలో పైన వచ్చినాయి. వీడైతే 30 రూపాయలకు అర్ధ కిలో ఉంటే మళ్ళీ అర్ధ కిలో బరాబర్ వస్తాయి. ఆడ ఏంటంటే పండించిన వాళ్ళు రోజు పెడతారు అటు నైట్ ఇట్లా కుప్పలు, రోజు కుప్పలు 10 రూపాయల కుప్ప. ఏది కొన్నా 10 రూపాయలు. నువ్వు ఏదన్నా తీసుకో. 10 రూపాయలకి 5 కాయలు వచ్చినాయి. మామూలుగా పావు కిలో జోకితే 3 కాయలు వస్తాయి బావా. పావు కిలోకి 20 రూపాయలు. ఇక్కడ సగం డిఫరెంట్. అందుకే 2 కుప్పలు ఎత్తుకొచ్చినాము.
మొన్న కాకరకాయ చారు చేసిన, ఈరోజేమో కొంచెం ఫ్రై చేస్తున్నాం, పప్పు వేస్తా అని చెప్పేసి. ఇక దించేస్తాం, మరి దించ సిగ్గు అవుతుంది సిగ్గు. చూడు చూడు, హాయ్ చెప్పు. చెప్పినావా? వెరీ గుడ్ వెరీ గుడ్. అబ్బా బొట్టు. ఓకే గిట్టు. అప్పాలు చేసుకుందాం అనుకుంటున్నాం. మేమైతే ఈరోజు అప్పాలు చేసుకుంటాం అనుకుంటున్నాము. గత నెల రోజులు అనుకుంటున్నాం, మరి ఇలా అయితే ఖచ్చితంగా చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇక సగం పిండి అయితే రోజు చేసినా కానీ ఏం చేస్తా అప్ప అందులో లేదు. మానవాడే ఎట్లయితే ఎట్టుంటాడు వంట మీ ఊరికే వచ్చాము, రండి త్వరగా రండి. 100 రూపాయలకి 6 కిలోల ఉల్లిగడ్డ. బండి ఎక్కువ బండి ఎక్కువ ఇట్లా రండి త్వరగా రండి, బండి వెళ్ళిపోతుంది, త్వరగా రండి. రండమ్మా రండి, మా బండి వద్ద 100 రూపాయలకి 6 కిలోల ఉల్లిగడ్డ. రండమ్మా రండి, త్వరగా రండి, మా బండి వద్ద. దాగా ఇట్రా. అయిపోయింది. అయిపోయినట్టు ఇవి మళ్ళీ పండు వారలు, ఎందుకంటే ఆ రోజు ఫ్రెష్ తెప్పొచ్చి ఆ రోజు తీసుకుని తెంపుకున్న రోజే మనం బయట వండాం అనుకో, అవి 2-3 రోజులు అవుతాయి కాబట్టి తెచ్చుకోవాలి. తెల్లారి నుంచే కొంచెం పండు వారుతాయి. ఇవి తెచ్చినాక శనివారం తెచ్చినాం. శని ఆది సోమ మంగళ ఎలుబుదన గురువారం. శని ఆది సోమ మంగళ బుధ గురు 6 రోజులు అయినా పండు మొక్కలు 7కి 6 రోజులు ఇవి తెచ్చి మనం మొత్తం తెంపినాక తెస్తే ఆ రోజు సాయంత్రం తెంపి గట్లా మనం పోయి నెక్స్ట్ రోజు తెద్దామంటే మనం పోయేసరికి అన్ని చదువుతుంది. అయిపోయినాయి అప్పటికి. ఈ మాట ఇద్దరు కానీ నేను అడగలేదు. అడగలేరు కదా, వస్తలో ఇద్దరు ముగ్గురు చదువుతుంది. గ్యాస్ మీద తక్కువ గ్యాస్ వస్తుంది ఇప్పుడు వీటికి కట్టారు. మళ్ళీ తెచ్చుకోవాలి మనం రియల్ రేపు పోతే తెచ్చుకుందాం. ముందర వేసుకుని తెచ్చుకోవాలి. వాటర్ మమ్మీ ఉందా పడ్డాయా? ఓకే తాగు తాగు. అక్కడ వచ్చిన కొత్త దగ్గర ఎట్లా ఓకడు మాట దానికోసం ఎతో బాయిదో విండాడు మట్టి తింటుంది. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది తింటుంది. ఎప్పుడు అయిపోయినాయా? ఈసారి మట్టి పెట్టినా నేను డబ్బాని తోమడానికి ఈజీగా వస్తుంది. చాయ్ తాగాలి ఫ్రెండ్స్. చాయ్ ఇంకా తాగాలి మేము అసలు. టైం 9:30 అవుతుంది. మా చిన్నోని తోలుదామంటే సరిదైంది వద్దంటుడు బావా. నీకు నీళ్ళు పెట్టాను అవసరం లేదా? అవి గరంలో కాజరా నేను చూడు, లేకపోతే మీరు పెడతా గరం పోయి మీద ఎట్లా పెడతా అట్లే పెట్టి చల్లార్పు అంతే. అది చల్లారి పెట్టి నీళ్ళు కట్టెలు తీసేయి. అంతగానో గరం ఎండనే కొడుతుంది. ఇక ఎండకు అట్లే గరం ఉంటుంది. పాతకాలం పోయి నీళ్ళు పోయి దాని మీద గంత కొన పెట్టిన గీతలు రాదు. ఆడిందా దానికి ఏమన్నా పుట్టుకొని పడుతుంది. ఇటు చల్దా తెచ్చిన ఇడికే ఇంటి చల్లుతా ఒడిసిపోతుంది. పని వడుస్తుంది, చాలా పని వడుస్తుంది. ఎండ కొడుతుంది. ఇప్పుడు అడ్డం ఉన్నాడు. కారం ఉప్పు కలిపి నీళ్ళు 2 మిక్స్.
మాలిపోయినట్టుంది ఉప్పు మొన్నటిదాకా మనం లేనప్పుడు. ఒక పూటకైతేయా అవుతాయి తింటే ఒక 2 పూటలకు అవుతాయి. తినే ఇక బడరాయి తెచ్చుకునేవారు వచ్చే వచ్చే ముఖానికి ఏం పెట్టుకున్నావు? కొబ్బరి ఉన్నా బాగున్నాయి. ఆయన తింటావు ఏమి అట్లా పెట్టుకొని? ఇస్తాను కూడా నాకు ఇచ్చడానికి అది ఇప్పుడే తింటావు అంటున్నా. కారకార మంచిగా ఆయన పడతా దెబ్బ తాకుతారా? ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. వచ్చు వచ్చే 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 ఇరపెట్టు ఇరపెట్టు ఇరపెట్టు. అమ్మయ్యా అమ్మయ్యా. నూనె కూడా పోస్తున్నా, పని కూడా కొట్టుకోవాలి. బయట ఉన్నది కాబట్టి ఇది మసకబత్తం లెక్క మంచిగా ఉపయోగపడుతున్నది. చల్ పోతున్నాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్ అందరికి. బాయ్ 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 బాయ్. ఇక చేసుకున్నాం, పోతున్నాం. బాయ్ బాయ్.